ఆత్మస్వరూపులారా, మనము ఏ కర్మ చేసినా ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రంగా చేయాలి, ప్రేమతో చేయాలి, పద్ధతిలో చేయాలి. అది చూసారా, అన్ని ప్రకారమే. ప్రేమ, పవిత్రత, పద్ధతి, ఈ మూడు ఉండాలి. ఈ మూడింటితో మనము చక్కగా దేవీ నవరాత్రులలో సహస్ర శ్రీచక్ర ప్రతిష్టాపనం చేయబోతున్నాం. 33 శివలింగాల ప్రతిష్టాపనం చేయబోతూ ఉన్నాం. మరి చాలామంది అప్పుడే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, సిద్ధ మార్గములో ఒక నియతి ఉంటుంది. వితౌట్ పర్మిషన్ ఆఫ్ గురు యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. అలా చేస్తే ఏమవుతుంది అంటే మీకు డబ్బులు పోతాయి, ఇబ్బందులు వస్తాయి. ఏది చేసినా గురువు అనుమతితో చేయాలి. ఇంకా 45 days టైం ఉంది కదా, అప్పుడే చాలామంది టికెట్స్ బుక్ చేసుకోవడం, ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వింటారు, క్యాన్సిల్ చేసుకోవడం. సరిపోయిందే. కాబట్టి ఈరోజు మీకు ప్రోగ్రామింగ్ PDF ఇస్తున్నాను. ఇంకా చూసుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు, ఏ సన్నిధానంలో ఉన్నారు, మీ టైం ఏంటి, మీ కథ ఏంటి, మీరు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు రావాలి, ఇవన్నీ దాన్ని బట్టి ఉంటాయి. నిన్న మీకు మార్నింగ్ క్లాస్లో ఎందుకు లేట్ అయింది అంటే ఈ PDF పూర్తి అవ్వలేదు. నేను కూర్చున్నాను, 6:30 నుంచి కూర్చున్నాను, చేసుకుంటూ వచ్చే లోపల ఏమైంది, 7:30 అయ్యింది. ఇంకా ఒక 20% వర్క్ ఉంది, హడావుడి అవుతుంది. ఎందుకు అని చెప్పేసి సాయంత్రం క్లాస్ పెట్టండి అన్నాను. ఇంకా నిన్న సాయంత్రం చాలా బిజీగా ఉన్నాను, ఇంకా అందువల్ల క్లాస్ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఇప్పుడు మీకు కంప్లీట్గా PDF ఇచ్చాను. అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా చేసుకొని ఆనందకరంగా ఇంటికి వెళ్ళాలి. ఊరికే మార్చడము, వెయిట్ చేయడము, ఇవన్నీ ఇంకా వద్దు. యూ హ్యావ్ టు డూ ప్లాన్ ప్రాపర్లీ. అవన్నీ ఆలోచించి మీకు నేను ఇచ్చాను. చూడండి, 1వ రోజు అక్టోబర్ 3 పాడ్యమి అంటే దేవీ నవరాత్రుల్లో శుభారంభం అవుతాయి. అక్టోబర్ 3వ తారీఖు నాడు 7:10 సుముహూర్తం అంటే దీపారాధనం. 7:10 7 + 1 8. చూసారా బాబు, ఇక్కడ బాలతో స్టార్ట్ అయింది కదా. 7:10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, పంచగవ్య ప్రాసనం, దీక్షా కంకణధారణ, యంత్ర పూజ, ఇవన్నీ వచ్చాయి. దీని తర్వాత అల్పాహారం ఉంటుంది. ఆ తర్వాత మండపారాధనం ఉంటుంది. ఇక్కడ పుణ్యాహవాచన జల సంప్రోక్షణ అని ఉంది, అది మార్చండి, లాస్ట్లో మార్చాలి. ఈ రకంగా మీకు మధ్యాహ్నం లోపల మండపారాధన కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది బాబు. ఫస్ట్ డే సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 4 to 4:45 ఇదిగో శ్రీచక్ర మహా ఆలయములో నేను కుటుంబ సభ్యులు మొత్తం 6 మంది చేత 6 శ్రీచక్రాల ప్రతిష్టాపనం శుభారంభం అవుతాయి. 4 to 4:45 అధివాసాలు, 4:45 to 5:15 విరామం,
5:15 to 6 o'clock ద్రవ్య సమర్పణ, యంత్ర ప్రతిష్టాపనం, శ్రీచక్ర ప్రతిష్టాపనం అయిపోయింది. 6 శ్రీచక్రాల ప్రతిష్టాపనం జరుగుతుంది ఫస్ట్ డేనే సాయంత్రం. అది కేవలం నేను, కుటుంబ సభ్యులు. ఇక 6:30కి తాంత్రిక హవనము, ప్రవచనము, లఘు పూజనం. 6:30 to 8 వరకు ఇవన్నీ ఉంటాయి. ఇక రెండవ రోజు అంటే ఫస్ట్ డే మీకు అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ప్రోగ్రాం చూసుకోండి. రెండవ రోజు అక్టోబర్ 4 విధియ 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. రెండవ రోజు 7 o'clock స్టార్ట్. 7 to 7:45 మీరు ఇంకా బాగా వినాలి. జలలింగాల సన్నిధానం, ఉపాసనీ దర్బార్, దుని, స్టార్ బాబా సన్నిధానాలలోని 192 శ్రీచక్రాలకు అధివాసాలు. అది అంటే 4 సన్నిధానాలకు వాళ్ళు శ్రీచక్రాలయంలో ఉంటారు. అక్కడ 4 డివిజన్స్ ఉంటాయి. ఆ 4 డివిజన్స్ లోపల ఒక్కొక్క డివిజన్లో ఉంటారు. స్టార్ బాబా సన్నిధానం వాళ్ళు ఒకవైపు, అట్లా వరుసగా ఉంటారు. అందరూ చక్కగా శ్రీచక్రాలయంలోనే అధివాసాలు చేస్తారు. 7:45 to 8:30 విరామం. 8:30 నుంచి 9 వరకు ఇదిగో జలలింగాలు, ఉపాసని దర్బారు, దుని, స్టార్ బాబా సన్నిధానాలలోని 192 శ్రీచక్రాలకు ద్రవ్య సమర్పణ, యంత్ర ప్రతిష్టాపనం. ఎంత టైంలో? 1/2 hour అంతే. 1/2 hourలో ద్రవ్యాన్ని సమర్పిస్తారు, యంత్రం కూడా పెట్టేస్తారు. నేను చెప్తూ ఉంటాను మంత్రాలు, మీరు చేస్తూ ఉంటారు. ఇక 9 నుంచి 10, 9 o'clock నుంచి 10 o'clock ఏమిటిది అని అంటే జలలింగాలు, ఉపాసని దర్బార్లోని 81 శ్రీచక్రాల ప్రతిష్టాపనం, నేత్రబంధనం. ఇప్పుడు ప్రతిష్టాపనం అయిపోయింది కదా, ఇంకా శ్రీచక్ర ప్రతిష్టాపనం చేస్తారు మీ చేతులతో మీరే. నేను వచ్చి మంత్రాలు చెప్తూ ఉంటాను, ఆ మంత్రాలు వింటూ మీరు శ్రీచక్ర విగ్రహ ప్రతిష్టాపనం చేస్తారు. నేత్రబంధనం అంటే ఇప్పుడు మనము శివలింగానికి కట్టినట్లు, విగ్రహమూర్తి కట్టినట్లు రిబ్బన్ కట్టం. మేలి ముసుగును అమ్మవారి మీద వేస్తాం. మేలు ముసుగును అమ్మవారి మీద వేస్తాము. ఎందుకంటే అమ్మవారికి 9 ఆవరణాల్లో కళ్ళు ఉన్నాయి. ఒక విగ్రహానికి 2 కళ్ళు ఉంటాయి. కాబట్టి మనం మేలు ముసుగును అక్కడ సమర్పణ చేస్తాము. అదే నేత్రబంధనము అవుతుంది. ఇక 10:30 నుంచి 11, 10 to 10:30 విరామం ఉంటుంది. 10:30 నుంచి 11 వరకు దుని సన్నిధానములోని 30 శ్రీచక్రాల ప్రతిష్టాపనం, నేత్రబంధనం. ఉపాసని బాబు దర్బార్ అయిపోగానే అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి దుని సన్నిధానం. నేను మంత్రాలు చెప్తున్నప్పుడే మీరు చక్కగా సిద్ధగురు సన్నిధిలోనే మీరు ప్రతిష్టాపనం చేస్తారు. నేను ఎక్కడో ఉంటే మీరు ఎక్కడో చేయడం కాదు. శ్రీచక్ర ప్రతిష్టాపనం విషయంలో మాత్రం నేను ఆ సన్నిధానానికి వస్తాను, మంత్రాలు చెప్తాను, మీరు చక్కగా ప్రతిష్టాపనం చేస్తారు. 11 to 12 స్టార్ బాబా సన్నిధానములోని 81 శ్రీచక్రాల ప్రతిష్టాపనం, నేత్రబంధనం. దుని అయిపోగానే స్టార్ బాబా అయిపోయింది. 12 గంటలకు లఘు పూజ, మండపారాధన చేశాం కదా, లఘు పూజ చేయాలి. ఇక సాయంత్రం 4:30 మహర్షి వారి ఆధ్వర్యంలో 9 కుండాలలో 192 శ్రీచక్రదాతలచే హవనము. మొత్తం శ్రీచక్ర మహాలయంలో 9 కుండాలు పెడతాం. ఆ 9 కుండాల్లో నాది ఒక ప్రధాన కుండం. 8 కుండాలు ఉంటాయి. ఈ 8 కుండాలు కూడా అష్టదిక్కుల్లో ఉంటాయి. ప్రధాన కుండము నాది సెంటర్లో ఉంటుంది. మీరు ఎవరైతే
రెండవ రోజున పార్టిసిపేట్ చేశారో శ్రీచక్ర విగ్రహదాతలు, వాళ్ళందరి చేత హవనం కూడా చేయిస్తాను. శ్రీచక్ర ప్రతిష్టాపనం అంటే చిన్న విషయం కాదు, చక్కగా మీరు హవనం కూడా చేయాలి. అందువలన ఆ రోజు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మాత్రమే హవనములో పార్టిసిపేట్ చేస్తారు. ఎంతమంది ఉంటే అంతమందిని డివైడ్ చేసి 8 కుండాలకు డివైడ్ చేస్తాం. చక్కగా వాళ్ళు అక్కడ కూర్చుంటారు. టైమింగ్ ఇస్తాను, ఎట్లా చేయాలో చెప్తాను, ఆ ప్రకారం మీరు చేస్తుంటారు. అది అయిన తర్వాత ప్రవచనం, లఘు పూజనం అయిపోయింది. మళ్ళీ లఘు పూజ రాత్రి ఉంటుంది బాబు. సో దిస్ ఈజ్ ద స్టైల్ ఆఫ్ వర్షిప్. ఇంకా మళ్ళీ నేను అన్నీ చదవనక్కర్లేదు. ఇగో 3వ రోజు అంటే అక్టోబర్ 5 తదియా సన్నిధానాలు చదువుతాను అంతే. బంగారు శివలింగ, నాగేంద్ర, స్ఫటిక శివలింగ సన్నిధానాలు అంటే మొత్తం 3 సన్నిధానాలలో 166 శ్రీచక్రాల ప్రతిష్టాపనం జరుగుతుంది. ఫస్ట్ డే ఏమో 6, సెకండ్ డే ఏమో 192, 3వ రోజేమో 166. పీడిఎఫ్లో మొత్తం మీకు ఉంటాయి, మీరు చదువుకోండి. ఇక 4వ రోజు అక్టోబర్ 6 చవితి. ఇదిగో కనకదుర్గ సన్నిధానం, రుద్రభగవాన్ సన్నిధానం, సాంబశివ సన్నిధానం, రాధాకృష్ణమై సన్నిధానం. 245 శ్రీచక్రాలకు ఆ రోజు ప్రతిష్టాపనం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 7 గంటలకే కార్యక్రమం. సో 4వ రోజు కథ మీరు విన్నారు. ఇక 5వ రోజు అక్టోబర్ 7 పంచమి. 7 o'clock కార్యక్రమం మొదలవుతుంది. నిత్య హవనశాల అంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కొత్త హవనశాల. మహామేరు ఆలయం నేను చెప్పాను మీకు, 74 శ్రీచక్రాలతో మహామేరు ఆలయ నిర్మాణం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వర సన్నిధానం టోటల్గా 189 శ్రీచక్రాలకు 11 శివలింగ 17 శివలింగాలకు చూడండి 189 శ్రీచక్రాలు. ఇప్పుడు చాలామంది దాతలు కార్తీక మాసం నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇగో వీళ్ళంతా 17 శివలింగాలు. ఎవరైతే మేరు ఆలయంలో దాత అయ్యారో, హోమశాల సన్నిధానంలో దాత అయ్యారో వాళ్ళు మాత్రమే 17 మెంబర్స్ ఉంటారు. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి మాకు శివలింగం అవకాశం ఉందా అని. మీకు మహాలయంలో అవకాశం లేదు, ఇట్స్ ఓవర్. మీకు ప్రత్యేక హోమశాల ఉంది కదా, హోమశాలలో అవకాశం ఉంది. చాలామంది మాకు దునిలో లేదండి, మాకు దుష్టపీడలు ఉన్నాయి, శత్రుబాధలు ఉన్నాయి, చేతబడులు జరిగాయి అని బాధపడుతున్నారు. ఎందుకంటే దుని అయిపోయింది. దునిలో ఏ ప్రభావం ఉంటుందో నూతన హోమశాలలో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే అది నిత్య హవనశాల. ఎవరెవరైతే బంగారు శివలింగానికి అభిషేకం చేస్తారో, ప్రత్యేక దర్శనంలో వస్తారో వాళ్ళ కోసమని నేను స్పెషల్గా అది డిజైన్ చేశాను. కాబట్టి దునిలో ఏ రిజల్ట్స్ ఉంటాయో అవే రిజల్ట్స్ ఇక్కడ ఉంటాయి, ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి. ఎవరికైనా ఇట్లాంటి బాధలు, అవసరాలు, సమస్యలు ఉంటే మీరు నూతన హోమశాలలో పెట్టుకోండి. ఇంకెవరైనా శివలింగ దాతలు కావాలనుకుంటే ఇగో మీకు అవకాశం ఉంది. ఎంతమందికి ఉంది నూతన హోమశాలలో అంటే 8 మందికి ఉంది. శ్రీచక్రాలు వస్తాయి అక్కడ, 45 వస్తాయి, 43, 45 అట్లా వస్తాయి. ఈ శివలింగాల మధ్యనే ఉంటాయి అన్ని శ్రీచక్రాలు. ఆ విధంగా డిజైన్ చేశాను.
ఇవన్నీ కూడా స్పెషల్ శివలింగాలు. అంటే పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి. కాస్ట్లీ ఉన్నా ఎంత ఉన్నా మీరు కట్టేది ఇంకా 3 లక్షల డొనేషనే. ఎందుకంటే కాస్ట్లీ కదా అని చెప్పేసి నేను 5 చెప్తే మీరు చేయలేరు. అందువల్ల మీరు అట్లా అర్థం చేసుకున్నారు బాబు. ఇక 6వ రోజు అక్టోబర్ 8 షష్ఠి శ్రీచక్ర మహాలయములో, ఇదిగో ఇక్కడికి వచ్చాం మనం, 6వ రోజుకి వచ్చాం. ఎవరైతే దాతలు శ్రీచక్రాలయంలో ఉన్నారో $3 lakhs డొనేషన్ చేశారో ఇంకో వాళ్ళకందరికీ ఎప్పుడు రావాలి? వాళ్ళు 6వ రోజున రావాలి అంతే. శ్రీచక్ర ఆలయములో 7 గంటలకు ఉదయము 210 శ్రీచక్రాలకు, మొత్తం 216 కదా శ్రీచక్రాలు. ఫస్ట్ డేనే మావి 6 అయిపోయినాయి, తీసేస్తే 210 శ్రీచక్రాలకు, 16 శివలింగాలకు. ఇదిగో ఎవరైతే కార్తీక మాసం నుంచి షిఫ్ట్ అయ్యారో వాళ్ళు అలర్ట్గా ఉండాలి. శ్రీచక్రం పెట్టుకుంటారు, మీ శివలింగం కూడా పెట్టుకుంటారు, జాగ్రత్తగా చూసుకోండి. 2 ఉన్నాయి ఇక్కడ. ఇక పంచలోహ దేవతా విగ్రహాలకు మరియు ప్రస్తారత్రయ శ్రీచక్రాలకు ఇవన్నీ అధివాసాలు ఉంటాయి బాబు. చూడండి, ప్రస్తారాలయంలోన మనము పంచలోహాల్లో ఒక అమ్మవారు, పంచలోహాల రుద్రుడు, మళ్ళీ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళు వస్తారు. ఈ రకంగా మీకు సర్వశ్రేష్ఠ శ్రీచక్రదాతలకు వెరీ ఇంపార్టెంట్ డే 6th డే చూసుకోండి. 6వ రోజున మీరు ప్రజెంట్ అవ్వాలి. ఇక 7వ రోజు అక్టోబర్ 9 సప్తమి. అంత ఇంకా గట్ల నిర్మాణాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని విగ్రహాలు పెట్టేశాం, శ్రీచక్రాలు పెట్టేశాము, పంచలోహ విగ్రహాలు పెట్టేశాము, ఇట్స్ ఓవర్. 7వ రోజు అంతా ఖాళీ. 4:30కి మళ్ళీ హవనం ఉంటుంది, ప్రవచనము, లఘు పూజ ఉంటుంది, ఇట్స్ ఓవర్. అంటే 7వ రోజు ఏం లేదు ప్రోగ్రాం, ఓన్లీ గట్లకు, నిర్మాణాలకు, పరిశీలనకు ఇస్తాం టైం. 8వ రోజు అక్టోబర్ 10 అష్టమి. 8th డే అష్టమి. ఈ రోజున 8 నుంచి 9 అంటే 1 hour టైంలో మరి మీకు అందరికీ 3 ఇంచుల శ్రీచక్రం ప్రసాదంగా ఇస్తున్నాను, కానుకగా ఇస్తున్నాను. 8 to 9 సమయములోన అక్కడ ప్రత్యేకమైన అర్చనం చేసి పూజించడం జరుగుతుంది. అదే శ్రీచక్రం మీ ఇంటికి వస్తుంది. 12:45కి లఘు పూజనం. తర్వాత సాయంత్రం మరి ఏముందయ్యా అని అంటే చూడండి, ఎన్నో రోజు ఇది? 8వ రోజున. 8వ రోజున సాయంత్రము మనము పూర్ణాహుతి ఇస్తాం. మండప దేవతల యొక్క ఉద్వాసనం చెబుతాం. ఇక అదే రోజే ఈ యొక్క కలశాలు ఆయా సన్నిధానాలకు వెళ్ళిపోతాయి. తొమ్మిదవ రోజు బాబు అక్టోబర్ 11 నవమి. ఇగో నవమి నాడు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రాణ ప్రతిష్టాపనం చేస్తున్నావు. వెరీ పవర్ఫుల్. అమ్మకు 8, 9, 3 ఈ 3 సంఖ్యలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆమెకు. 3 or 8 or 9. 7 to 8 అల్పాహారం.
7 గంటలకల్లా మీరు 8 లోపల టిఫిన్ చేయాలి ఇంకా ఆ రోజు. ఎందుకు? కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నవమి రోజున. 8:15 మీరంతా సిద్ధంగా ఉండాలి. 8:45కు సుముహూర్తం. అది ప్రాణప్రతిష్ఠ సమయం ఏంటి? 8:45. సుముహూర్తములో మహర్షి వారి ఆధ్వర్యంలో దాతలచే 1008 శ్రీచక్రాల, 33 శివలింగాల, పంచలోహ దేవత విగ్రహాల ప్రాణప్రతిష్ఠ, భక్తుల మంత్ర జపఫల సమర్పణ. ఆ రోజే మీరు మీ జపఫలాన్ని నివేదన చేస్తారు. ఇక మీ ప్రోగ్రాం అయిపోయింది. అంటే మీరు ప్రాణప్రతిష్ఠాపనం చేశారు మీ చేతులతో. 10 to 11 అంటే చూసారా 3 గంటలు. 16 సన్నిధానాలలోని 1008 శ్రీచక్రాలకు, 33 శివలింగాలకు, పంచలోహ దేవతా విగ్రహాలకు మహర్షి వారిచే ప్రాణప్రతిష్ఠాపనం. ఫస్ట్ మీరు చేశారు. ఆ తర్వాత ఇంకా నేను వస్తాను 10 గంటలకు. ఒక్కొక్క సన్నిధానానికి వచ్చి ప్రాణప్రతిష్ఠాపనం చేస్తూ నేను వెళ్ళిపోతూ ఉంటాను. సాయంత్రము 4 to 5 ఫ్రెష్గా రెస్ట్ తీసుకొని 4 గంటలకు మళ్ళీ అందరూ తలస్నానం చేసి 4 to 5 కళాన్యాసం. ఇదంతా కూడా ఎవరు చేస్తారు? దాతలు చేస్తారు. ఇక్కడ రాశాం 5:32. ఇక్కడ భక్తులు కళాన్యాసం అని దాతలచే అని రాయండి. దాతలచే కళాన్యాసం నేను కూడా చేస్తూ ఉంటాను. ఇక 5 to 5:30 విరామం. 5:30 to 7 బలి ప్రదానము, దాతలచే నేత్రోన్మీలనం. ఇప్పుడు నేను కూడా ప్రాణప్రతిష్ఠాపనం చేశాను, కళాన్యాసం చేశాను. కళాన్యాసానికి నేను వచ్చి నిలబడతాను అంతే. అక్కడ ఒక్కొక్క సన్నిధానానికి వచ్చి నేను చేయాల్సింది నేను చేస్తాను. బలి ప్రదానం చేస్తాం. అంటే నేను బలి ప్రదానం చేయడానికి వచ్చినప్పుడే కళాన్యాస పరంగా ఏం చేయాలో అక్కడ బయట నుంచే చేస్తాను. నేను బలి ప్రదానం చేయగానే, కుంభం పోయగానే ఆ జ్యోతిని మీరు చూస్తూ మీ శ్రీచక్రానికి ఉన్నటువంటి మేలి ముసుగును తీసేస్తారు. ఇక 7 to 7:30 విరామం. రాత్రి నవమి రోజున 7:30 మంత్రజల అభిషేకం. అంటే తొలి అభిషేకం జరుగుతుంది అమ్మకు. నవమి రోజునే శుభారంభం, అభిషేక శుభారంభం. కాబట్టి మంత్రజలము, మరొక 2 విశేష ద్రవ్యాలు, మొత్తం 3 కలశాలతోటి అమ్మకు అభిషేకం చేస్తాం. అది 3, 8, 9 అన్నది అప్పుడు డిసైడ్ అవుతుంది. పదవ రోజు అక్టోబర్ 12 విజయదశమి. ఇది కూడా చూసుకోండి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ విజయదశమి రోజున 7:30కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాం. 7:30 to 8:30 విభిన్న ద్రవ్యాలతో 1008 శ్రీచక్రాలకు, 33 శివలింగాలకు, పంచలోహ దేవతా విగ్రహాలకు, దాతలకు, మహర్షి వారు ఇచ్చే 3 అంగుళాల శ్రీచక్రాలకు దాతలచే విశేష అభిషేకము. చూసారా బాబు, విజయదశమి రోజున శ్రీచక్రము మీ దగ్గరకు వస్తుంది. మీ యొక్క ప్రతిష్ఠిత శ్రీచక్రం ఎక్కడుందో అక్కడికి వస్తుంది మీ శ్రీచక్రం. ఆ రోజున మీరేం చేస్తారు? మీ ఇంటికి రాబోయే ఆ శ్రీచక్రాన్ని పక్కన పెట్టుకొని ముందు పెద్ద శ్రీచక్రానికి అభిషేకం చేసి అప్పుడు మీ శ్రీచక్రానికి అభిషేకం చేస్తారు. అంటే విజయదశమి రోజే నీ దగ్గరకు వచ్చింది, నీ చేతుల్లోకి వచ్చింది, నీ స్పర్శకు అమ్మ గురయ్యింది, నీ కళ్ళతో నువ్వు చూసుకుంటున్నావు నీ శ్రీచక్రం ఎలా ఉందో. అభిషేకం కూడా చేస్తున్నావు, తొలి అభిషేకం. అది కూడా విశేష ద్రవ్యాలతో చేస్తారు ఆ రోజు.
8:30 to 9:15 విరామం. ఇప్పుడు మీరు ఇంకా టిఫిన్ చేసి సిద్ధమవుతారు. ఇంకా ఎందుకు 1:30 నుంచి 2 గంటల దాకా నాన్ స్టాప్ ఆరాధన ఉంటుంది. 9:15 to 11 శాస్త్ర పద్ధతిలో శ్రీచక్రార్చనం. అది చూశారా బాబు, విజయదశమి నాడు ఎంత గొప్ప మీకు సౌభాగ్యం లభించిందో చూడండి. అందరూ శ్రీచక్రాన్ని పూజలు చేస్తారు. మామూలుగా పూజించడం వేరు, శాస్త్ర విధితో ఏ మంత్రాలు, ఏ బీజాక్షరాలు, ఏ ముద్రలు, ఏ ద్రవ్యాల సమర్పణ, ఎట్లాంటి హవనాలు చూసారా, ఇవన్నీ శాస్త్ర విధి అంటారు. ఇప్పుడు మీకు 9 కుండాలు వస్తాయి అన్నాం కదా నేను. ఆ 9 కుండాలు కూడా మీకు అన్నీ ఒక రకంగా రావు. ఒకటి చతురస్రము, ఒకటి త్రికోణము, ఒకటి యోని, ఒకటి అర్ధ త్రిభుజము, ఇవన్నీ మీకు వస్తాయి. 9 రకాల కుండాలు వస్తాయి. 11:30 to 12 o'clock, 11 to 11:30 బ్రేక్ ఉంటుంది. 11:30 to 12 o'clock దాతలచే అలంకారం. ఇప్పుడు అభిషేకం అయిపోయింది, ఇక మీరు అలంకారం చేయాలి. ఏమేమి అలంకారం చేయాలో, ఎట్లా చేయాలో మీరు అవన్నీ ఫస్ట్ డేనే చూస్తారు. ఎందుకంటే మేము చేస్తాం కదా, మీరు కాపీ కొట్టడమే. అదే మీకు శిక్షణ. కాబట్టి అలంకారం చేస్తారు అమ్మకు. 4:30కి సాయంత్రం ఏం చేస్తారు, అలసిపోయినారు బాగా, పొద్దున్నుంచి బాగా వర్క్ చేశారు, కర్మ చేశారు, భోజనం చేసి హాయిగా పడుకుంటారు. 4 గంటలకు వస్తారు. ఇక్కడ మాత్రం మీరు మంచిగా ఇంకా మీరే అమ్మవారిలాగా రావాలి, మీరే శివయ్యలాగా రావాలి. అట్లని మరి సూటు బూటు వేసుకొని రామాకండి. మంచిగా మీ ఇష్టం, ఏం వేసుకుంటారో వేసుకోండి. వేసుకొని శ్రీమూర్తులు మంచిగా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని, మరి అమ్మ అంటే ఎవరు, ఐశ్వర్య స్వరూపిణి. కావలసి ఆ రోజు తెచ్చుకోండి, బంగారు వేసుకోండి. మరి ఆ బంగారు తీసుకుంటే మరి ఎక్కడన్నా హ్యాండ్ ఓవర్ చేయండి. సరే చూడండి, మీ వీలుని బట్టి చూడండి. ఎందుకంటే మరి రూమ్స్లో పడుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి బాబు. 4:30కి ఏం చేస్తారండి అని అంటే, 4:30 to 6 o'clock 1.5 hour ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. నీ శ్రీచక్రం నిలబడతావు, ఇంకా కెమెరా వెళ్తూ ఉంటుంది, ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ ఫోటోలో నీకు పంపిస్తారు. లేదు అక్కడ మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీస్తుంటారు, ఇంకా మీ ఇష్టం. ఇంకా మీరు ఎట్లన్నా తీసుకోండి, సెల్ఫీలు తీసుకోండి, ఏమైనా చేసుకోండి. మీ శ్రీచక్రము మీరు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. అదంతా విజయదశమి రోజు అయిపోయింది బాబు. అంటే ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. ఇంకా నెక్స్ట్ డే ఉంది. నెక్స్ట్ డే ఏంటి, ఇంకో 11వ రోజు అక్టోబర్ 13 ఏకాదశి. చూసారా బాబు, విజయదశమి ఏకాదశి. ఏకాదశి అంటే శివప్రీతికరం, దశమి అంటే శక్తి ప్రీతికరం. ఏకాదశి వెరీ పవర్ఫుల్ డే కాబట్టి 3వ రోజున కూడా మీరు మీ శ్రీచక్రానికి అభిషేకం చేస్తారు. నేను చెప్పాను కదా మీకు, అమ్మ అంటే 3 లేదా 8 లేదా 9. ఫస్ట్ డే మీరు అభిషేకం చేశారు, సెకండ్ డే చేశారు విజయదశమి రోజున, నవమి చేశారు, దశమి చేశారు. ఇప్పుడు ఏకాదశి రోజున కూడా చేస్తున్నారు. అంటే 3 రోజుల ఉపాసన జరిగింది, సంపూర్ణమైంది. శ్రీచక్రానికి విజయదశమి నాడు చేశారు,
రెండవ రోజు విఘ్నం కలగకూడదు కాబట్టి ఏకాదశి నాడు చేస్తున్నారు. 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సహస్ర శ్రీచక్రాలకు, 33 శివలింగాలకు, పంచలోహ దేవత విగ్రహాలకు దాతలచే అభిషేకము, విభిన్న అర్చనములు. ఆ రోజు అభిషేకం ఉంటుంది. మీ చేత విశేషమైన అర్చనలు చేయిస్తారు. ఆ రోజు 9 to 9:45 అల్పాహారం, 9:45 to 11 మహర్షి వారిచే ప్రవచనం. అంటే ఈ ప్రోగ్రాం ఎలా జరిగింది, ఎంత బాగా జరిగింది, అమ్మ చేసిన మహిమలేంటి, ఆమె పాత్ర ఏమిటిది, ఇవన్నీ చెప్తాను. 11 to 11:30 విరామం. 11:30 to 1 భక్తుల చేత ప్రవచనం. ప్రవచనం అంటే ఏమిటిది, ఎట్ట జరిగింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలు మీరు ఎలా డొనేషన్ ఇవ్వగలిగారు, ఎట్లా పార్టిసిపేట్ చేయగలిగారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, అమ్మ అనుగ్రహము లేకుండా, శివయ్య అనుగ్రహము లేకుండా ఎవ్వడు దాత కాలేడు. పక్క దోషేస్తుంది అమ్మవన్నీ. ఎవడైనా దాత కాలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా శివశక్తుల అనుగ్రహం వాళ్ళకు లేదు, గురువు అనుగ్రహం లేదు, అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకు, అమ్మ సంకల్పం ఉంటే నువ్వు ఎట్లా ఆగుతావయ్యా, వచ్చి నిలబడుతుంది ఆమె. చెప్పాం కదా మీకు, నేనేం చెప్తుంటా మీకు, మీరు అప్పులు చేసి ఇబ్బందులు పడి యజ్ఞ నిర్వాహకులు కావద్దండి, దాతలు కావద్దండి ఎన్నోసార్లు చెప్తూ ఉంటా. నేను ఎప్పుడు మీరు అప్పులు చేసి చేయమని కూడా చెప్పను నేను. ఎందుకంటే అప్పులు చేసి చేయండి రా బాబు అంటే నాకు చేస్తున్నారు అప్పులు. నీకు చెప్పడం ఎందుకు, నేను బాధపడడం ఎందుకు. కానీ మరి బాలా త్రిపుర సుందరి ఎట్లా ఉంది, ఏంటి డబ్బులు ఏమంటావు ఏంటి, ఆ మెడలో చైన్ తీసి, నీకు చైన్ కావాలా నేను కావాలనా అని అమ్మ ఇట్లా అడుగుతుంటే మరి దీన్ని ఏమంటారు చూసారా బాబు. కాబట్టి శివశక్తుల, గురుదేవుల అనుగ్రహం ఉన్నవాళ్ళు శ్రీచక్ర ప్రతిష్టాపన చెయ్యకుండా ఉండలేరు. ఏదో రకంగా అమ్మ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, చేయిస్తుంది. వాళ్ళ సంకల్పం లేదనుకోండి, వానికి ఎన్నెన్నో భావాలు వస్తాయి, పనికి మాలిన ఆలోచనలు వస్తాయి, పనికి రాని ప్రలోభాలకు గురవుతాడు వాడు. కాబట్టి మీ ప్రతిస్పందనం, హౌ డు యూ ఫీల్, చూసారా మనం ఎలా చేసాము, ఎంత చక్కగా చేసామనేది ఇంపార్టెంట్. ఎక్కడ నేను ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నానా. చాలామంది అనుకుంటారు చాలా స్వామికి వస్తున్నాయని. ఏంది వచ్చేది, ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, ఎంతసేపు 10 లక్షలు, అసలు 10 దాటదే. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. జీవితంలో ఇది ఒక మరుపురాని సన్నివేశం, అద్భుత ఘట్టం. అందుకే నేను ఏమన్నాను, ఒకేసారి చేస్తాం ఏమైనా కానీ అని చెప్పాను. నేను డిసైడ్ అయిపోయినా, ఒకవేళ రాకపోతే కూడా మొత్తం నేనే చేసేద్దామని. ఏముంది, బాబా కోసము 100 లింగాల ప్రతిష్టాపన చేశాను. తక్కువ పడ్డారనుకోండి, ఏమో అమ్మ అట్లా కూడా చేయించుకుంటుందేమో, నాకేం తెలుసు. 100 శ్రీచక్ర ప్రతిష్టాపన కూడా చేయించుకుంటుందేమో ఆమె, అది మనకు తెలియని విషయం. కాబట్టి ఐ డిసైడెడ్ టు డూ కంప్లీట్లీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఇంకా మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మనకు ప్లేసు లేదు, మళ్ళీ చేయడానికి మనకు ప్లేస్ కూడా లేదు. ఇంకా మొత్తం అంతా కవర్ చేసేసాం. ఒక శ్రీచక్రానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఎందుకు, అన్ని సన్నిధానాల్లో వచ్చేసినాయి. 796 శ్రీచక్రాలు వస్తున్నాయి సన్నిధానాల్లో. ఎక్కడ సమయం ఉంది, ఎక్కడ ప్లేస్ ఉంది, అన్ని 4 దిక్కుల్లో పెట్టేసాం. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, చక్కగా మీరు వినియోగించుకోండి.
మీరు గుర్తుపెట్టుకోండి, సిద్ధ గురువుల విషయంలో, శివుని విషయంలో, అమ్మ విషయంలో ఒకటి మీరు తెలుసుకోవాలి. మీరు ఏదైనా పేరు ఇచ్చారనుకోండి, నువ్వు డిగ్రేడ్ కావద్దు, అప్గ్రేడ్ కావచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి రాసుకోమ్మా 1,00,000 రూపాయలు అని అన్నారు. యూ హ్యావ్ టు ఫిల్ దాట్. ఎందుకు ఇచ్చావు పేరు? ఎందుకు డ్రాప్ అవుతున్నావు? నువ్వు పేరు ఇచ్చే ముందర ఆలోచించుకొని పేరు ఇవ్వు. అటువంటి పనులు చేయకూడదు. పేరు ఇచ్చారు అంటే ఇంకేమైనా సరే ఫుల్ఫిల్ చేసేయండి. అమ్మా నువ్వు తీసుకో అని చెప్పడమే. చూసారా మీరు? ఇంట్లో ఒక భక్తుడు నేను బాబాకు 10 రూపాయలు ఇవ్వాలని జోలు పెట్టుకున్నాడు. ద్వారకా అమ్మాయికి వచ్చి 5 రూపాయలే ఇచ్చాడు. క్యారే సాలే 5 రూపాయలు క్యూ రకా అన్నాడు. మహాగురువు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సాక్షాత్తు శివుడు ఆ భక్తుని యొక్క 5 రూపాయలతో ఏంటి పని? ఎందుకు అడుగుతున్నాడు? చూసారా? భావప్రియుడు భగవంతుడంటే, సిద్ధగురువులు అంటే. కాబట్టి డోంట్ డ్రాప్ యువర్ సెల్ఫ్. అప్గ్రేడ్ అయిపో. కావలిస్తే నువ్వు 1,00,000 కట్టుకున్నావా 3కి వెళ్ళిపో, 50 కట్టుకున్నావా 1కి వెళ్ళిపో. ఇప్పుడు చూడండి, ప్రతి భక్తుడు సంతోషపడాలని నేను ఎన్నెన్నో చేస్తూ ఉంటాను. ఎందుకంటే పేదలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, బాధపడేవాళ్ళు ఉంటారు. నేనేమన్నాను? విజయదశమి నాడు నువ్వు కూడా శ్రీచక్రం పట్టుకొని వెళ్ళరా బాబు అన్నాను. ఒకరు 9,000 కట్టుకున్నారు. ఇంకా డబ్బులు లేవు, ఏం లేవు. మరి బాధపడితే వెళ్ళకూడదు కదా. ఇంకా బాధపడితే గురువు ఎందుకు? ఆ 9,000 కట్టిన వాడు కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి తాను ఇప్పుడు యజ్ఞ నిర్వాహకుడు, ఆ శ్రీచక్రం పట్టుకొని పోతాడు. చూశారా? సంతోషపడతాడు. ఆ రోజు ఎవరైతే 9,000, 18,000 కట్టుకున్నారో వాళ్ళ చేత కూడా నేను మీరు చేయవలసిన అనుష్ఠానం చేయిస్తాను. మీకు ఊరికనే రాదు శ్రీచక్రం, అనుష్ఠానం చేస్తాను. అవన్నీ ఉంటాయి, 3 ఇంచుల శ్రీచక్రాలు. కాబట్టి మీరు తెలుసుకోండి బాబు. చూడండి, ఒక వ్యక్తి 9,000 కట్టుకున్నాడు. ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ చేసిన 3 ఇంచుల శ్రీచక్రము మీకు 3,000కి వస్తుందిరా బాబు అని. ఏం చేస్తారంటే, అమ్మా అది క్యాన్సిల్ చేసి 3,000 రాసుకో. ఇటువంటి పనులు చేయమాకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, భావం మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మాట అన్నావు అంటే పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను అమ్మకి ఏమన్నాను? అమ్మ సహస్రం చేస్తాలేమ్మా అన్నాను. మరి చేస్తాను అన్నప్పుడు చేయాల్సి ఉంది. నేను కూడా అప్పు చేసిన కట్టాల్సి ఉంది. చూసారా? కాబట్టి మీరు డిగ్రేడ్ కావద్దు, అప్గ్రేడ్ కండి. అప్పుడే మీరు కూడా స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా అప్గ్రేడ్ అవుతారు. 2 ఉంటాయి దేవుడి దగ్గర, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇంకా కొన్ని శ్రీచక్రాలకి అవకాశం ఉంది. నాకు తెలిసి ఆగస్టు 15 లోపల మొత్తం కంప్లీట్ అయిపోతాయి శ్రీచక్రాలు. మళ్ళీ మీరు కుర్రో ముర్రో అన్నా, మాకు ఒకటి కావాల స్వామి అన్నా ఏం చేయలేని పరిస్థితి. అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. నేను అందుకే చూడండి, కొంతమంది ఇంపార్టెంట్ భక్తులు రకరకాల, వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను అడుగుతాను, ఆ భక్తురాలు చేసుకుందా లేదా, ఆ భక్తుడు కట్టాడా లేదా కనుక్కో అంటాను. ఎందుకు అడుగుతున్నా అట్లా నేను? అరే వీడు లేడే, ఇంత సేవ చేశాడు, ఈ వృద్ధుడు లేడే అని నేను ఐ షుడ్ నాట్ ఫీల్ దాట్. గుర్తుపెట్టుకోండి, భక్తుల నుంచి మీకు ఫోన్ కాల్ వచ్చింది అంటే అది నా కాల్, అది భక్తుల కాల్ కాదు, అది నా కాల్. అది ఎందుకో నేను చెప్తాను. చూడండి, ఒక భక్తుడు బాగా డబ్బులు కట్టేవాడు, వృద్ధుడైపోయాడు. ఇప్పుడు అతను ఏం కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అతనికి ఫోన్ వస్తుంది, బాబు స్వామిగారు చెప్పారు, ఏంటి నీ పరిస్థితి అన్నారనుకో, ఎంతో సంతోషపడతాడు.
చూసారా బాబు? ఎందుకంటే నేను చూసినప్పుడు 1000 మందిలో సేవలు చేసి అంకిత భక్తులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కనపడకుండా ఉండకూడదు నాకు. అందుకనే భక్తులు తెలుసుకోవాలి, మీకు ఫోన్ కాల్ వచ్చిందంటే దట్ ఈజ్ మై కాల్. నేను చెప్తాను వాళ్ళకు, వీళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకి చెప్పండి, ఆ పెద్ద ఆయనకు కనీసం 9,000 కట్టుకోమను అంటాను. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా మీరు తెలుసుకున్నారు.